ఓలా గాయ్స్, నిన్న మనం షాపింగ్కి వెళ్ళాం కదా, ఆ షాపింగ్ ఈ ట్రిప్ కోసమే. ఇంకా ఈ ట్రిప్ ఏంటంటే మేము రిసార్ట్కి వచ్చాము. ముందంతా వీడియోలో వెళ్ళే ముందు హైలైట్స్ చూసేయండి. దీంట్లో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అన్నీ ఉంటుంది. మీరు ఒకవేళ ఛానల్కి కొత్త అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి ఖచ్చితంగా. ఇంకా మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మేము లాస్ట్లో ఈవినింగ్ వచ్చేటప్పుడు ఈషాకి కూడా వెళ్ళాము. అవన్నీ మనం ముందు చూద్దాము. ఇక్కడ ఫుడ్, స్నాక్స్, టికెట్స్ ఎంత అవన్నీ మనం చూద్దాము. ఇక్కడ చాలా బాగుంటుంది మీరు ఎంజాయ్ చేయడానికి. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. మార్నింగ్ ఆశ్రమం దగ్గర వెళ్ళి అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి స్టార్ట్ అయ్యాము. ఆశ్రమం అంటే అది మా యోగా సెంటరు. ఇంక అక్కడ నుండి ఎవరి కార్లో వాళ్ళు బయలుదేరేసాము. నేనైతే నా ఫ్రెండ్స్ ఇద్దరితో వచ్చాను. ఎండ అయితే మామూలుగా లేదు ఇక్కడ. చూద్దాం ఏం జరుగుతుందో. అన్నట్టు ఈ రిసార్ట్ పేరు చెప్పడం మర్చిపోయా కదా, క్లబ్ కబానా అనమాట. ఇంకా లోపలికి వస్తేనే ట్యాగ్లు వేసేసి లోపల పంపించేశారు. ఇంక ఎంటర్ అయితేనే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు, ఫ్రూటీ. ఇంక అట్లా మాట్లాడుకొని జోకులు వేసుకొని లోపలికి వచ్చాము. టిఫిన్ ఏం పెట్టారంటే, టిఫిన్ మనకి అదే కదండి చాలా ముఖ్యమైనది. ఇంకా మనం అక్కడికి వచ్చేసాము టిఫిన్ దగ్గర. టిఫిన్ కూడా చాలా బాగుంది. ఇడ్లీ, వడ, పూరి, చట్నీ అంతా పెట్టారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా వాటర్లో దిగేసాము. ఇది వేవ్ పూల్. చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారు. మామూలుగా లేదు అసలు, సూపర్గా ఉంది. ఆ ముగ్గురు కోతులు మేమే అన్నమాట. ఏంద్రా స్వామి, ఇది ఆగిపోయింది. మనలాగే సేమ్ మెంటల్ డిసార్డర్ ఉన్న ఫ్రెండ్స్తో వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. లేజీగా మూడీగా ఉండే ఫ్రెండ్స్తో వెళ్తే ట్రిప్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. ఇంకా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది వేవ్ పూల్ అనమాట. తోసేస్తున్నాయి. ఇంకెక్కువ వచ్చినాయంటే కొట్టుకొని వెళ్ళిపోతామేమో. ఎక్కువగా మనం నీళ్ళలోనే ఉన్నాం కాబట్టి ఎండ అంతగా ఏమనిపించదు, ఎంత ఎక్కువగా ఉన్న ఎండ. మనం నెక్స్ట్ ప్లేస్ వెళ్ళి చూద్దాం. ఇది రెయిన్ డ్యాన్స్ అన్నమాట. రెయిన్ డ్యాన్స్ కూడా సూపర్గా ఉన్నింది. నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. యోగా ఫ్యామిలీతో వచ్చే ట్రిప్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇవే మా పిచ్చి డ్యాన్సులు, పట్టించుకోకండి. ఇక్కడ కొంతసేపు ఆడుకున్న తర్వాత తినడానికి వెళ్ళిపోదాం. ఇంకా మధ్యాహ్నం చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై పెట్టారు. ఇది వెజ్. నూడిల్స్ అవన్నీ పెట్టారు. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఐస్ క్రీమ్, జిలేబీ ఇచ్చారు. అవన్నీ తినేసి మళ్ళీ ఆడుకోవడానికి వచ్చేసామన్నమాట మనము. ఇంకా అది అయిపోయిన తర్వాత బుల్ రైడ్కి వచ్చాను. నేనైతే 3 minutes వరకు ఉన్నాను దానిపైనే. ఇంకా ఏ పని కాదని నేనే పడిపోయినాను. మీరైతే ఎంతసేపు ఉండింటారో కామెంట్ చేయండి. ఇంకా సర్కస్లో వచ్చే వాళ్ళలాగే మేము కూడా ఆ తాడుల పైన కోతుల్లాగే పోయినాము. ఇంకా అదంతా అన్నీ ఆడేసిన తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇంకా ఏ మాటకి ఆ మాట ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈవినింగ్ అలాగే దారిలోనే కాబట్టి ఈషాకి వచ్చేసాం. ఇంకా లైట్ షో చూద్దాం రండి. ఈసారి నేను ముందుసారికి వచ్చిన కంటే ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా అక్కడ ఆపోజిట్లో ఉన్న మౌంటైన్స్ పైన అంతా కూడా లైట్స్ వేశారు. కార్లు అయితే ఫుల్గా నిండిపోయినాయి. ఇదంతా ఏం జనాలు ఉన్నారా బాబు. అది కాక ఈరోజు సండే, దాంట్లోనూ సమ్మర్ హాలిడేస్. ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు జనం ఇంకా ఎట్లుంటారో. ఇంకా లైట్ షో అంతా అయిపోయిన తర్వాత బయటకు వద్దామంటే ఆ ట్రాఫిక్లో నుండి బయటకు వచ్చేకే గంటన్నర పట్టింది. అవును, ఇంతకు మీరు ఈషాకి ఎన్నిసార్లు పోయినారో కామెంట్ చేసి చెప్పండి. లేజర్ షో అయిపోతేనే ఇంకా మేము ఇంటికి 11కి రీచ్ అయ్యాం.
బాయ్.